నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కల్లా చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న చైనా పరిశోధకులు వెల్లడి. బీహార్లో సింహానికి అరుదైన శస్త్రచికిత్స, 5 గంటల పాటు శ్రమించిన వైద్యులు. బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపాటు. కొబ్బరి బోండాల కృత్రిమ కొరత, పెరుగుతున్న ధరలు. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు దౌర్జన్యాలు. చిత్తూరు నుండి రౌడీ మూకలను తరలించారన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 సంవత్సరం కల్లా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని చైనా యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను తాజాగా విడుదల చేసింది. ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ పేరిట 2 దశల్లో అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని చైనా నిర్మించనుంది. సూర్యరశ్మి సోకని ప్రదేశం కావడం వల్లే పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు దక్షిణ ధ్రువాన్ని చైనా ఎంచుకుంది. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు కూడా ఉన్నాయని అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశలో భాగంగా 2035 నాటికి దక్షిణ ధ్రువంపై ప్రాథమిక పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తారు. రెండవ దశలో భాగంగా 2045 నాటికి పూర్తి స్థాయిలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ పరిశోధనా ఫలాలు కేవలం చంద్రుడిపై పరిశోధనకే కాకుండా అంగారకుడిపై కాలు మోపేందుకు కూడా ఉపయోగపడతాయని చైనా పేర్కొంది. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలు చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ఆర్టెమిస్ మిషన్ను అమెరికా చేపట్టింది. క్యాన్సర్తో బాధపడుతున్న సింహానికి అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు వైద్యులు. బీహార్లోని పాట్నాలో ఉన్న సంజయ్ గాంధీ బయలాజికల్ పార్క్లో ఓ సింహం క్యాన్సర్తో చాలా కాలంగా అనారోగ్యంతో ఉంది. అది తన మొహం పైన ఏర్పడిన గడ్డతో చాలా ఇబ్బంది పడింది. ఎడమ కన్ను కింద గడ్డ రావడంతో ఏమీ తినలేకపోయింది. రోజురోజుకు దాని సమస్య తీవ్రతరం కావడంతో బయలాజికల్ పార్క్ సిబ్బంది సింహాన్ని పరీక్షించారు. అందులో దానికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. క్యాన్సర్ బాధ నుంచి విముక్తి పొందాలంటే సింహానికి ఆపరేషన్ చేయించాలని వైద్యులు తెలిపారు. రిపోర్ట్ వచ్చిన 15 రోజుల తర్వాత సింహానికి క్యాన్సర్ ఆపరేషన్ నిర్వహించారు. సింహం క్యాన్సర్ ఆపరేషన్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఆపరేషన్ తర్వాత సింహానికి 12 కుట్లు పడ్డాయి. ఇది మానిపోవడానికి కనీసం 40 రోజులు పట్టింది. సింహం ముఖంపై ఏర్పడిన గడ్డని పరీక్ష నిమిత్తం శాంపిల్స్ ని హైదరాబాద్కు పంపారు. చక్రవర్తి అనే ఈ సింహం చికిత్స కోసం హైదరాబాద్, ముంబై నుంచి ప్రత్యేక వైద్యులను పిలిపించారు. క్యాన్సర్ నుంచి సింహాన్ని బయటపడేసేందుకు 7 వైద్యుల బృందం దాదాపు 5 గంటల పాటు శ్రమించింది. ఈ ఆపరేషన్లో చక్రవర్తి ఎడమ కన్ను కింద ఉన్న గడ్డను బయటకు తీసేశారు. సింహం సక్సెస్ఫుల్ ఆపరేషన్ పాట్నా జూకి పెద్ద విజయం. గత 50 ఏళ్లలో తొలిసారిగా పాట్నా జూలో సింహానికి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు దాదాపు 45 రోజుల తర్వాత సింహం తన బోనులో విడుదలైంది. జూ డైరెక్టర్ తెలిపిన సమాచారం ప్రకారం సింహానికి అధునాతన చికిత్స భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఇటీవలి ఆపరేషన్ కారణంగా దాని పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన తాడిపత్రి నుంచి మలిదశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తొలిసారిగా ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్. మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా. నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా. నేను 2 చేతులు పైకి తెలప ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా
మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లో ఉండాలి. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్కే ఓట్లు వేసి గెలిపించుకుంటామని భరోసా కల్పించారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ఉదయం స్థానిక 37, 31 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కల్పనా యాదవ్, బసవగీత, బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 25, 26, 27, 28, 29, 32, 33 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. జగనన్న బలపరిచిన లోక్సభ, శాసనసభ అభ్యర్థులైన గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్థానికులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, కట్టా గోపి యాదవ్, ఇమ్రాన్ సాహెబ్, బండ్ల చంద్రశేఖర్ రాయల్, బచ్చు పెర్మాల్, ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంత నగరమైన తిరుపతి పట్టణంలో అలజడులు సృష్టించి దౌర్జన్యాలు చేసి గూండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యా రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. చిత్తూరులో కనీసం 18-19 హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట, అల్లర్లు లేకుండా చేస్తాడట, ఇంకా ఏంటంటే చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క అల్లరి మూకల చేష్టలు కానీ హింస కానీ తిరుపతిలో లేకపోగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని 10 రెట్లు పెరిగింది. గొప్ప గొప్ప ఉత్సవాలు చేశాం. ప్రజలకు మంచి చేయటానికి ఎన్ని రకాలైనటువంటి వీళ్ళు ఉంటే అన్ని రకాలుగా సాయం చేసినాం, పని చేసినాం. తిరుపతిలో అందరి నోట ఒకటే నినాదం, అభినయ్ని గెలిపిద్దాం, అభివృద్ధికి సహకరిద్దామంటూ ప్రజల నుంచి తనకు మద్దతు లభించడం సంతోషంగా ఉందని అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి 10, 11, 26, 27 డివిజన్ల పరిధిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పర్యటిస్తూ తిరుపతి ప్రజలు తనను ఇంతలా ఆదరిస్తూ ప్రేమను పంచడం తన పూర్వజన్మ సుకృతమని, మీరంతా తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరువలేనని, తనను నమ్మి ఎన్నికల్లో ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, అందుకు కేవలం మీ ఓటు ద్వారా తనను బలపరిస్తే చాలని విన్నవించారు. అభినయ్ రెడ్డిని చూసేందుకు వాడవాడల జనాలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా విచ్చేసి మద్దతు తెలుపుతున్నారు. జరగబోయే ఎన్నికలు కులం ప్రతిపాదికన కాకుండా ప్రతిభ ఆధారంగా చేసుకుని ఓట్లు వేయాలని, తిరుపతి లాంటి మహానగరంలో ఎంతో మంది మేధావులు, విజ్ఞులు, ఆలోచనాపరులు ఉన్న ఈ తిరుపతిలో కులం చూసి ఓట్లు వేయకుండా అభివృద్ధి చేసే అభినయ్కి ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తిరుపతి నుండి తన భర్త భూమన అభినయ్ని ప్రజలందరూ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే తిరుపతి అభివృద్ధికి మరింత కృషి చేసి మహానగరాల సరసన చేరుస్తారని మోనిషారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి 29వ డివిజన్ పరిధిలోని శాలివాహన నగర్, కుమ్మరితోపు, ఎల్ఐసి నగర్, కేబీ లేఅవుట్, చిన్నగుంట పరిసర ప్రాంతాల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సతీమణి మోనిషారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి, ఇన్ఛార్జ్ మోహన్, పార్టీ నాయకులు విచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలు, తిరుపతిలో జరిగిన అభివృద్ధి వంటివి తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మోనిషారెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుపతి ప్రధాన నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిన అభినయ్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటా మహిళలు హారతులు పడుతూ సాలువలతో సత్కరిస్తూ ఆత్మీయంగా అక్కున చేర్చుకుని మోనిషారెడ్డిని పలకరించారు. తమ సంపూర్ణ మద్దతు అభినయ్ రెడ్డికే అని చెప్పడం తనలో ఎంతో సంతోషాన్ని నింపిందని మోనిషారెడ్డి తెలిపారు. ఇక్కడ ఉన్న ఎంతూజియాజము, ఉత్సాహము అభినయ్ గారి పట్ల, జగనన్న పట్ల చూసి చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ ప్రేమ, అభిమానం జగనన్నకి, అభినయ్ గారికి, గురుమూర్తి గారికి అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్రశాంతమైన తిరుపతి నగరంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కూటమి అభ్యర్థి ఆరణి మంటలు రేపుతున్నాడు. గెలుపే లక్ష్యంగా రౌడీ మూకలను రంగంలోకి దించి అమాయకులపై దౌర్జన్యానికి తెగబడుతూ బరితెగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ప్రశాంత వాతావరణానికి ప్రతీకగా ఉంది. ఇలాంటి నగరంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తిరుపతిలో బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని రాజకీయంగా ఢీకొనలేక దొంగచాటు వ్యవహారాలకు కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆజ్యం పోస్తున్నాడు. ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నాడు. అటు వైకాపా కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకు కూటమి సభ్యులు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో బలంగా ఉన్న వైసీపీని నేరుగా ఎదుర్కోలేక వెనుక నుంచి దెబ్బ కొట్టడానికి చిత్తూరు నుంచి కిరాయి రౌడీ మూకలకు తిరుపతికి రప్పించి ప్రచార సమయంలో అలజడి సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. 7 పదుల వయసున్న శ్రీనివాసులు అది మర్చిపోయి ఈ ప్రాంతంలో ఉన్న యువతను రెచ్చగొట్టేలా బయట వారిని తీసుకువచ్చి గొడవలు చేయించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చెప్పాలే కానీ ఇలాంటివి పనికిరావని ప్రజలే హితవు పలుకుతున్నారు. మరోవైపు తిరుపతిలో కూటమి కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని వైసీపీ కోరుతోంది. ఎన్నికల నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. చిత్తూరు నుంచి రౌడీలు, అల్లరి మూకలను దింపి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారని 2 రోజుల క్రితం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సౌమ్యులుగా ఉన్న తిరుపతి వాసులపైన, తమపైన ఏదో ఒక నెపం నెట్టాలని కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారు ఈ ప్రాంతం వారు కాదని, అసలు వారికి తిరుపతిలో ఓటే లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా అభ్యంతరం లేదని, అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను సజావుగా జరిపించాలని, ప్రజల తీర్పే తుది తీర్పుగా తాము విశ్వసిస్తామని పేర్కొన్నారు. గత 2-3 రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలపైన ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేసి రౌడీ మూకలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నారు. వైసీపీ కార్యకర్తలను కవ్వించు ధోరణులతో వారిపైకి దాడి చేయడం హేయమైన చర్య అని కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో దౌర్జన్యాలకు తావులేదు. ఎప్పుడు కూడా ఇక్కడ దౌర్జన్యాలతో ఎలక్షన్లు జరగలేదు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే ఈ తిరుపతిలో చిత్తూరు వాళ్ళందరూ కూడా ఇక్కడ తిష్ట వేసి ఈ గొడవలు సృష్టించడానికి కారకులవుతున్నారు. మేము ఎలక్షన్ కమిషన్, పోలీసు వారిని కోరుకునేది ఏమంటే, ఈ స్టే హోముల్లో, ఈ లాడ్జీల్లో చిత్తూరు నుండి వచ్చి తిష్ట వేసిన వారిని వెంటనే తిరుపతి నుంచి చిత్తూరుకి పంపించేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. వాళ్ళు కానీ ఇక్కడే తిష్ట వేసి ఎన్నికల వరకు ఉండగలిగితే తిరుపతిలో చాలా పెద్ద గొడవలు సృష్టిస్తారు. ముందు జాగ్రత్తగా పోలీసు వారు చిత్తూరు వాసులందరినీ కూడా చిత్తూరుకు పంపించవలసిందిగా ప్రార్థిస్తాను. ఈ ఎన్నికలు అనేటువంటివి ఎంత పవిత్రంగా చూడాలో అంత పవిత్రతను కోల్పోయి అపవిత్రంగాను, అతి దారుణంగాను, అరాచకంగాను మార్చేటటువంటి వ్యవస్థని ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. పత్రికలు చూద్దామంటే కూడా ఒక భయాందోళన కలిగిస్తూ ఉంది. ఎక్కడ పడితే ఎక్కడ రాళ్లతో కొట్టుకోవడాలు, అదేవిధంగా మెట్లతో కొట్టుకోవడాలు, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకోవడాలు అనేటువంటిది సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఉంది. ఇక్కడికి మనుషుల్ని తరలించి ఇక్కడ రౌడీయిజం చేయాలనో, గుండాయిజం చేయాలనో అనేటువంటి ఒక దురాలోచన మానుకోమని హితవు పలుకుతున్నాం. ఎందుకంటే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాల. రాజకీయ నాయకులు కవ్వింపులకు, కొత్తదానికి లేదనుకుంటే అరాచకానికి ప్రేరేపించడం అనేది అత్యంత బాధాకరం. ఇది మంచిది కాదు. ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో చిత్తూరు నుండి రౌడీ మూకలను దించింది కూటమి. తిరుపతి జీవకోనలో మహిళలపై చిత్తూరు రౌడీలు దాష్టికం ప్రదర్శిస్తున్నారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెంట వచ్చి
తిరుపతి లాడ్జుల్లో తిష్టవేసిన వందలాది మంది చిత్తూరు రౌడీలు తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారాల్లో సృష్టిస్తున్న అలజడి తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న గిరిపురంలో స్థానిక బలహీన వర్గాలకు చెందిన యువకులపై చేయి చేసుకున్న ఉదంతం మరొక ముందే జీవకోనలో మరో వృద్ధ మహిళపై దారుణానికి పాల్పడ్డారు. ప్రశాంత తిరుపతి నగరాన్ని ఇలా రౌడీ మూకలతో నింపిన ఆరణి శ్రీనివాసులపై గుర్రుగా ఉన్నారు తిరుపతి నగరవాసులు. జెండా ఎత్తుకొని వచ్చినాడు ఇడికి ఏం రా ఏనంటే మేము ఇట్లా చూపించుకుంటా వచ్చినాము. మామూలు అయితే ఇట్లా ఇచ్చినారు. ఈ పక్కన అమ్మాయి ఇచ్చింది. ఇచ్చేటప్పుడు వాడు తీసుకొని కాలు కింద వేసుకుని ఏంటి జెండా ఇట్లా పట్టుకున్నా నేను పట్టుకునే ముందు ఇరిగిపోయింది. అది ఇరిగిపోయింది. నేను ఆ మాట అనింది ఇంట్లో లేకుండా నేను అప్పుడే చెప్తూనే కొట్టింటా వాడిని. మనకు కుట్టించుకొని అంటే ఏమని అర్థం వాడు నెట్టుకోండి అంటే ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన భూమన అభినయ్ వైపు ఉంటే మీరు అది ఓర్చుకోలేక అది జీర్ణించుకోలేకుండా చిత్తూరు నుంచి రౌడీలను తీసుకొని వచ్చి ఇక్కడ మా ప్రజల మీద దాడి చేస్తారా? ఇదేం పద్ధతి? ఓ పక్కన భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా మార్చాలని ఆయన ప్రయత్నిస్తుంటే, ఓ పక్కన భూమన అభినయ్ గారు తిరుపతిని ఒక మెట్రోపాలిటన్ సిటీకి ధీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుంటే, మీ చిత్తూరు రౌడీ రాజకీయాన్ని, మీ చిత్తూరులో ఉన్న రౌడీయిజాన్ని మీరు తిరుపతిలో చేయాలనుకుంటున్నారా? ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే ఊపిరిగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం బొంతాలమ్మ చెరువు, అక్కారంపల్లి, ఉపాధ్యాయనగర్, మాధవనగర్, సత్యనారాయణపురంలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి ప్రచారాన్ని నిర్వహించారు. డోర్ టు డోర్ వెళ్లి కరపత్రాలను అందించి ఓటును అభ్యర్థించారు. తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించి ఈరోజు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కేవలం ఒక ప్రచారానికి మాత్రం దాదాపు ఒక రోజుకు 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క రాజకీయ పార్టీ పెడతా ఉంది. ఆలోచించమని చెప్తా ఉన్నాం. మీరు వాళ్ళు రోజుకు 150 రూపాయలు ఇస్తారా, 200 ఇస్తారా, 300 రూపాయలు ఇస్తారా, తీసుకోండి. ఎక్కడి నుండి వస్తున్నాయి డబ్బులు? రేపు ఏ పద్ధతిలో మన దగ్గర నుండి గుంజుకుంటారు? రేపు ఈరోజు వాళ్ళు పెట్టేటువంటి రోజుకు 2 కోట్ల రూపాయలు దాదాపు ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. డబ్బులు పంచడానికి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కావాలంటే దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటారా? లేకపోతే కరపత్రాలు డోర్ టు డోర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసి కంకి కొడవలి కాంగ్రెస్, ఇండియా కూటమి, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, విసికే పార్టీ బలపరుస్తున్నటువంటి సిపిఐ కంకి కొడవలు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటారో ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఈనాడు పాలకపక్షం వైసీపీ కానీ, ఆనాడు టీడీపీ కానీ, లేదా బీజేపీ కానీ ఏ ఒక్కరికైనా ఒక ఇంటి స్థలం ఇచ్చారా? మీరు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలు ఎన్నో లెక్క తీయండి. సిపిఐ పార్టీ తరపున ఎన్ని ఇండ్ల స్థలాలు ఇచ్చాము మేము చెప్తాం. సవాలు చూస్తున్నా. మేము ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారా? మేము ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారా? కాపురాలు ఉన్నారా? జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉన్నారో చూడండి. కాబట్టి తిరుపతి అభివృద్ధి కావడానికి కమ్యూనిస్టులు నాంది పలికారు. జీవకోన, బీటీఆర్ కాలనీ, మంగళం, లేదా సాయినగరు, లింగేశ్వర నగరి, భగత్ సింగ్ కాలనీ, ధనలక్ష్మి సింగ్ కాలనీ, ఆటో నగరు, లెనిన్ నగర్, ప్రగతి నగరు, ఏబీ ప్రగతి కాలనీ, లేదా వేదాంతపురం కాలనీలో ఇండ్లు వేసిన చరిత్ర, ఈ రోజుకి కాపురాల చరిత్ర సిపిఐ పార్టీ నాయకత్వంలో ఉంది. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ వైసీపీని ఆదరించాలని ఎంపీ గురుమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా దాదాపు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పనులని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ అభివృద్ధి సర్వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపుగా మన తిరుపతి రైల్వే స్టేషన్ కి 300 కోట్ల రూపాయల నిధుల్ని రాబట్టుకోవడం జరిగింది.
ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రతినిత్యం దాదాపుగా 70,000 మంది ప్రయాణికులు పైగా సర్వీసెస్ని అందిస్తుంది తిరుపతి రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి దాదాపుగా 2025 సంవత్సరం నాటికి పూర్తి అవ్వబోతుంది. సో అత్యాధునిక హంగులతో, ఎస్కలేటర్స్తో, వీపీ లాంజ్తో పాటు మంచి షాపింగ్ కాంప్లెక్స్తో పాటు అధునాతనటువంటి డిజైన్లతో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి జరగబోతుంది. శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులకు సంబంధించిన అధునాతన వైద్య చికిత్స విధానంపై పీజీ విద్యార్థులకు ప్రాంతీయ విద్యా విజ్ఞాన సదస్సును నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు ఒక్కరోజు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులకు సంబంధించిన అధునాతన వైద్య చికిత్సా విధానంపై పీజీ విద్యార్థులకు ప్రాంతీయ వైద్య విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ తిరుమల రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు 9 కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు విచ్చేశారు. నూతన అత్యాధునికమైన వైద్యం గురించి విశ్లేషణ జరుగుతుంది ఇక్కడ. దీనివల్ల పేద ప్రజలకి ఇంకా బాగా మెరుగైన వైద్యం అందించాలని దానికోసం ఈ వర్క్షాప్ అని నిర్వహిస్తున్నాము. ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ తరఫున ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఉచితంగా వైద్య విధానాలు ప్లస్ మందులు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. పూర్వకాలంలో అయితే చర్మ వ్యాధుల కోసం చాలా సంవత్సరాలు తర్వాత చాలా నెలలు ట్రీట్మెంట్ కోసం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ నూతనమైన వైద్యం రావడం వల్ల చర్మ వ్యాధులన్నీ చాలా త్వరగా కోలుకున్నారు. సో ఈ వర్క్షాప్ వల్ల పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇంకా ఫ్యూచర్లో బాగా ఏమేమి చేయొచ్చు అని బాగా తెలుస్తుంది. సుమారు 140 పీజీ విద్యార్థులు వచ్చారు 10 కాలేజీల నుంచి. సో ఇక్కడ నేర్చుకున్న విధానాలు అన్నీ వాళ్ళ మెడికల్ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలకందరికీ మేలు జరుగుతుంది. దీనివలన పీజీ స్టూడెంట్స్కి కొత్త టెక్నిక్స్ కానీ అవన్నీ బాగా తెలుస్తాయి. దానివల్ల మేము ఇంకొంచెం పేషెంట్స్కి ఇంకా ఈజీగా ట్రీట్ చేయడం కానీ కొత్తవి నేర్చుకోవడం కానీ దానివల్ల ఇంకా పేషెంట్స్కి ఇంకా మంచి హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. వేసవి సెలవుల్లో పిల్లలు వారి విలువైన సమయాన్ని ఆటపాటలతో వృధా చేసుకోకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని తిరుపతి అర్బన్ ఎంఈఓ బాలాజీ సూచించారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉచిత సమ్మర్ క్యాంప్ను ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 28 నుంచి జూన్ 2 వరకు ఉచితంగా సమ్మర్ క్లాసెస్లు నిర్వహించనున్నారు. ఈ సమ్మర్ క్లాసుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎంఈఓ బాలాజీ, వేమన విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు నాగార్జున, దామోదరం, నారాయణ విచ్చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్టేషనరీ వస్తువులను అందజేశారు. విద్యార్థి ఎప్పుడు కూడా నిరంతరము నేర్చుకుంటుండాలి. విద్యార్థి కాబట్టి మనం విద్యను అర్థిస్తాం, యాచిస్తున్నాం. కాబట్టి మనం యాచించేటప్పుడు అన్ని కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకోవడానికి అవకాశం మంచి డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఆటలు ఆడము, లేదా మ్యాథమెటిక్స్లో ట్రిక్స్. సారు చాలా చక్కగా గణిత మేధావి మన సారం చేస్తున్నారంటే చాలా మ్యాథమెటిక్స్. ఆయన అష్టావధాని అంటే 8 మంది కవులు ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు. మీరు చూసుంటారు టీవీల్లో. ఈయన గణితంలోనే అష్టావధానం చేస్తాడు. కాబట్టి అటువంటి అష్టావధానం దగ్గర మీరు మ్యాథమెటిక్స్ ట్రిక్స్ నేర్చుకోవడం, అదే కానీ మంచి డ్యాన్స్ మాస్టర్ బాలు మంచి డ్యాన్సులు నేర్పించడం. తిరుపతి రూరల్ మంగళం గ్రామ పంచాయతీలోని మిట్టగాంధీపురంలో భూ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం మాటలతో మొదలై ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు దారితీసింది. తిరుపతి రూరల్ మిట్టగాంధీపురానికి చెందిన నిర్మలపై కొంతమంది దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వారు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందారు. వివరాల్లోకి వెళ్తే మిట్టగాంధీపురం గ్రామ పరిధిలోని మంగళం గ్రామ లెక్కదాఖల సర్వే నెంబర్ 78లోని 2B1, 2B4లో ఎకరా స్థలం ఉంది. ఈ స్థలంలో వాస్పతి వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ స్థలంలో ఆ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న నిర్మల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది.
అదే సమయంలో తన అనుచరులతో అక్కడకు వచ్చిన అశోక్ అనే వ్యక్తి పనులు ఆపాలని, ఈ స్థలం తమదని గొడవకు దిగాడు. పనులు ఆపాలంటే తన యజమానితో మాట్లాడాలని నిర్మల చెప్పినప్పటికీ అశోక్ తన అనుచరులతో కలిసి కారం పొడి చల్లి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారని నిర్మల ఆరోపించారు. వాస్పతి వెంచర్ యజమానికి అశోక్కు మధ్య భూ వివాదం ఉంటే వాళ్ళు చూసుకోవాలే తప్ప కూలికి వచ్చిన తమపై దాడికి తెగబడడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి తెగబడిన అశోక్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్ల సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు అక్రమ రవాణా బాధితుల మహిళా ఫోరం సభ్యులు. ఉన్న అధికారంలో ఉన్నంతసేపు మాకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు, కానీ ఏ ఒక్కరు ఏది చేయట్లేదు అని మా దగ్గరికి వచ్చారు. మేము సర్వేలో చేస్తున్నంత ప్రకారం ఏపీ మొత్తం 4 లక్షల మందికిలో ఎవరికి నష్టపరిహారం కానీ, లేకపోతే పునరావాసం కల్పించడం కానీ, లేకపోతే నష్టపరిహారం కానీ, లేకపోతే వాళ్ళకి ఏ విధమైన ప్రభుత్వ పథకాలు అందట్లేదు. వాళ్ళు చాలా నిస్సాయితీతులు, అంటే వాళ్ళు అధిక వడ్డీలకి పడిపోతున్నారు. అధిక వడ్డీలు అంటే ఏం చేయలేక హోమ్స్లో పెడుతున్నారు, సంవత్సరాలు నెలలు పెడుతున్నారు. అక్కడ ఉండేటప్పటికి పేరెంట్స్కి ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర అప్పులు అవుతున్నారు. అప్పులు అవడం వల్ల వాళ్ళ పిల్లలను కూడా అదే వృత్తిలో కొనసాగించడము, ఆ అధిక వడ్డీలోంచి బయటపడలేక. కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుండడంతో వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు జనం. అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులకు అదే అదునుగా మారింది. కృత్రిమ డిమాండ్ను, ధరలను అమాంతం పెంచేశారు. భానుడి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతుండడంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తప్పనిసరి అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలా బయటకు వచ్చే వాళ్ళు దాహార్తిని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు, చెరుకు రసం తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ను నిరాకరించే వాళ్ళు ప్రకృతి నుంచి లభించే కొబ్బరి బోండాలపై ఆధారపడుతున్నారు. కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుండడంతో వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే వ్యాపారులకు అదునుగా మారింది. కొబ్బరి బోండాలకు డిమాండ్ పెరగడంతో 2 రాష్ట్రాల వ్యాపారులు బోండాల ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కొందరు సిండికేట్గా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి బోండాలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన వారు కూడా కమిషన్లకు ఆశపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లోనే ధరలు భారీగా పెరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకు 30 రూపాయల నుంచి 40 రూపాయల మధ్య ఉన్న ధర కాస్త 50 రూపాయల నుంచి 60 రూపాయలకు చేరుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో ధర మరీ ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిండికేట్కు అడ్డుకట్ట వేయాలని, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ ఎంపీ జయప్రద స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ నైవేద్య విరామ సమయంలో సినీ నటి మాజీ ఎంపీ జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి, మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో, అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరాలు కూడా. అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం, యువకుల కోసం ఎంతో పరితపిస్తున్నాము వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మళ్ళీ అదే చెప్తున్నా నేను. పురంధేశ్వరి గారు పిలిస్తే వస్తా, మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క పరీక్షా తేదీ వివరాలను ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మే 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 2 నుంచి మే 5వ తారీఖు వరకు 2 సెషన్స్లో జరుగుతున్నాయి. దాదాపుగా 10,050 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్స్ అప్లై చేసుకున్నారు. తర్వాత అందులో దాదాపుగా 5,043 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా 5,000 మంది పురుష అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నారు. ఈ 4 రోజుల పాటు దగ్గర 66 సబ్జెక్టులకి మనం ఎగ్జామినేషన్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నాము. ఆంధ్రాలో దాదాపుగా 16 ఎగ్జామినేషన్ సెంటర్స్ మరియు హైదరాబాద్లో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అన్ని సెంటర్స్లో కూడా ఈ యొక్క వేసవి
టెంపరేచర్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సెంటర్స్ దగ్గర ఒక నర్సింగ్ అసిస్టెంట్ ప్లస్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినా కూడా వాటన్నింటినీ ఇమీడియట్గా అటెండ్ కావడానికి అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి భారతీయ విద్యాభవన్లో వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ఆ పాఠశాల సంచాలకులు కోశాధికారి డాక్టర్ సత్యనారాయణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో అనేక రకాల క్రీడలను పరిచయం చేయడం ద్వారా విద్యార్థులు ఈ దశ నుండే క్రీడల పట్ల ఆసక్తిని ఏర్పరచుకుంటారని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా రాణించగలరని, శారీరక సామర్థ్యాన్ని పెంచుకుంటూనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కల్లా చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న చైనా, పరిశోధకులు వెల్లడి. బీహార్లో సింహానికి అరుదైన శస్త్రచికిత్స, 5 గంటల పాటు శ్రమించిన వైద్యుడు. బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపాటు. కొబ్బరి బోండాల కృత్రిమ కొరత, పెరుగుతున్న ధరలు. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు దౌర్జన్యాలు, చిత్తూరు నుండి రౌడీ మూకలను తరలించారన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.